పోరాట యాత్ర చేశాను. 2 వచ్చే దారులు అంతా తక్కువ టైం ఇచ్చారు నాకు కేంద్ర ప్రభుత్వం. అదొక ఇబ్బంది వల్ల, అలాగే నేను ఒక్కనే అవటం వల్ల, నాయకుడిని నా అంతా అందరూ ఆహ్వానించగలిగే నాయకుడిని జనసేన నేను ఒక్కడే ఉండటం వల్ల సో నేనే తిరగాల్సి వస్తుంది. అందుకని పెద్ద మనసుతోటి మమ్మిడివరం రానందుకు, పి గన్నవరం రాలేనందుకు, కొత్తపేట రాలేనందుకు, రామచంద్రాపురం రాలేకపోతున్నందుకు తోట తిరుమూర్తులు చెప్పినట్టు కాదు, నాకు ఆరోగ్యం బాగలేక అలాగే మండపేటకు రాలేకపోతున్నందుకు మనస్ఫూర్తిగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా నిస్సహాయతను అర్థం చేసుకొని రాలేకపోతున్నందుకు వీరిని, ఇప్పుడు పరిచయం చేయబోతున్న వారిని, మన జనసేన అభ్యర్థులుగా ఉంటున్న వారిని, వేగుల లీలాకృష్ణ గారిని, వేగుల లీలాకృష్ణ గారిని ఎమ్మెల్యేగా మనం ఎందుకు జనరల్ బాడీ ఒప్పుకుందంటే, మండపేట నుంచి ఉన్న లీలాకృష్ణ గారు అన్ని కులాలని, అన్ని వర్గాల్ని సమానంగా చూడగలిగి అరాచకం పైన బలమైన పోటీ చేసి కేసులు కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చిన వ్యక్తి కాబట్టి జనసేన జనరల్ బాడీ ఆయన మండపేట నుంచి పోటీ చేయిస్తాం. అలాంటి లీలాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా ఆడపడుచులు అందరూ ఆశీర్వదించి, పెద్దలు ఆశీర్వదించి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అలాగే పితాని బాలకృష్ణ గారు, అలాగే ఇప్పుడు పితాని బాలకృష్ణ గారు వచ్చారు. ఫస్ట్ పితాని బాలకృష్ణ గారు నన్ను చాలా మంది మన పార్టీ తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ నేను అందరిలాగా మీరు వస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పను, సీట్ ఇస్తానని చెప్పను, ఇష్టపడండి జనసేన కంటే. ఆయన ఆలోచించి ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చి మీకు ఇష్టం పని చేస్తాను వచ్చిన తర్వాత ఆయన తిరిగి జాయిన్ అవ్వడానికి వస్తే ఆయన పడ్డ వైసీపీలో ఆయన అవమానపరిచిన విధానం, పోనీ ఆయన సంఘం తరపు నుంచి నాయకులందరూ వెళ్తే వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు ఆయన నిజంగా ఖర్చు పెట్టి, ఆయన చేత ఖర్చు పెట్టించి పాదయాత్రలు ఖర్చు అరవద్దు, నేను అరవలేకపోతున్నాను, మీరు అరవలేకపోతుంది.